ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు గతకాలమంతా మనల్ని అందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఆత్మతో సత్యం ఆరాధించుకోవటానికి ఆయన చూపిన కృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే ఈ ఆదివారపు దినమున దేవుని మాటలు వినాలని, అలాగే దేవుని ఆరాధించుకోవటానికి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చక్కని అంశం గురించి ఆలోచిద్దాం. నిత్య జీవానికి వారసులు ఎవరు అనే విషయాన్ని మనమందరం బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. అందరు తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. ప్రతి క్షణము మీ కృపాక్షేమాలతో మమ్మల్ని కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి తండ్రి, ఈ ఆదివారపు దినమున ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవటానికి మాకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. దేవా, జీవం గల మీ మాటలు కొన్ని మా కొరకు రాయించినటువంటి మా బ్రతుకు పుస్తకమైనటువంటి బైబిల్లో నుంచి కొన్ని ధ్యానించుకొని చుండగా చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని, వింటున్న మీ పిల్లలు విని గ్రహించేవారిగా వారి హృదయాలు తెరుస్తారని వేడుకుంటూ, అందరము మీ చిత్తానుసారంగా బ్రతుకులాగున మీ సహాయం మాకు అనుగ్రహిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ఆరాధన అంతట్లో మీ కృప మాకు తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా జరుగులాగున మీ సహాయం అనుగ్రహిస్తారని, నాయన మీకే మహిమ ఘనత కలుగులాగున జరిగిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, నిత్య జీవానికి వారసులెవరు అనే ఒక చక్కని అంశము మనమందరము బైబిల్లో నుంచి ధ్యానించుకుందాం. నిత్య జీవము అనంటే అంతము లేనటువంటి జీవితం. ప్రియులారా, అంతమే లేనటువంటిది, ఇన్ఫినిట్ అని అర్థం. మరణము లేనటువంటిది, నాశనం లేనటువంటిది, చావే లేనటువంటి జీవితము, చిరంజీవులుగా బ్రతకటము అంటే నిత్యము జీవించటము, చావే లేనటువంటి జీవితం. ప్రియులారా, మరి చావే లేకుండా ఇప్పటి వరకు ఎవరైనా బ్రతికారా? నిత్యము జీవించేవారు ఈ లోకంలో ఎవరైనా మనము చూస్తున్నామా అని చూస్తే ప్రియులారా, ఇప్పటి వరకైతే భూమి మీద ఎవరు లేరు. మొదటి నరుడైనటువంటి ఆదాము ఈ భూమి మీద బ్రతికిన కాలం చూస్తే 930 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత భూమిని విడిచి వెళ్ళిపోయాడు. అలాగే ఈ భూమి మీద ఎక్కువ కాలం బ్రతికినటువంటి ఒక వ్యక్తి ఆయనే మెతుషల. 969 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడు. ఆయన కూడా మరణించి వెళ్ళాడు. మొదటి నరుడు నుంచి ఈ రోజు వరకు మనం గమనిస్తే ఏ ఒక్కరూ నిత్యము బ్రతికినట్టుగా ఈ భూమి మీద మనం చూడటం లేదు ప్రియులారా. ఇంకో రకంగా చెబితే మనము నివసించేటువంటి ఈ లోకము కూడా నిత్యం ఉండేది కాదు, శాశ్వతమైన లోకము కాదు ఇది. మనం నివసించే ఈ లోకము అశాశ్వతమైనటువంటి లోకము ప్రియులారా. అశాశ్వతమైన లోకములో మరి మనం నిత్యము ఎలా జీవించగలమా? నిత్యము జీవించలేము. ఈ లోకమే లేనప్పుడు మరి మనం ఎలా జీవించగలం ఈ లోకంలో? ఆలోచించండి. అంటే నిత్య జీవం అనేది ఈ లోకానికి సంబంధించినది కాదు అనే సంగతి మనము అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఈ లోకమే శాశ్వతమైనది కానప్పుడు మనము శాశ్వతంగా ఈ లోకంలో ఎలా బ్రతకగలుగుతామో ఆలోచించండి. బ్రతకలేము, ఉండలేము. ఒకసారి మీ దగ్గర ఉన్న బైబిల్ ఓపెన్ చేసి చూడండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు గారు ద్వారా దేవుడు ఒక విషయం చెప్పాడు ఈ లోకం గురించి. ఈ లోకము శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది అని దేవుడు పేతురు గారి ద్వారా తెలియజేశాడు. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే 7వ వచనము 10వ వచనం చదువుదాం పిల్లారా. 7వ వచనము, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు, అంటే ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ ఆకాశము ఈ భూమి భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై. అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అంటే అగ్నితో ఇవన్నీ మంటల్లో కాలిపోబోతున్నాయి ఒక రోజు అని పేతురు గారి ద్వారా దేవుడు చెబుతున్న పిల్లారా. ఈ లోకం యొక్క భవిష్యత్తు దేవుడు పేతురు గారి ద్వారా తెలియజేస్తున్నాడు. ఒకరోజు కాలిపోబోతున్నాయి, మంటల్లో కాలిపోతున్నాయి అంటున్నాడు. 10వ వచనం చూస్తే అది ఎప్పుడో తెలియజేస్తుంది పిల్లారా. 10వ వచనం ఒకసారి చూద్దాం, అదే అధ్యాయం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును,
ఆ దినమున అంటే ప్రభువు వచ్చే దినమున జరగబోయే సంఘటన. ప్రభువు వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. భూమియు దాని మీద కృత్యములన్నీ కాలిపోవును, ఏ ఒక్కటి మిగలదు ప్రియులారా. అలాంటప్పుడు మనము భూమి మీద నిత్యము జీవించటము సాధ్యమా? మీరు ఆలోచించండి. అంటే ఈ మాటలను బట్టి మనకు ఏమర్థం కావాలంటే, భూమి మీద మనము నిత్యము నివసించము. నిత్య జీవం అనేది ఈ లోకానికి సంబంధించినది కాదు. ఎక్కడైతే శాశ్వతమైన లోకం ఉంటుందో అక్కడే మనము నిత్యము జీవించగలము. అది శాశ్వతమైన లోకమై ఉండాలి. అది ఏదంటే పరలోకము ప్రియులారా. పరలోకమే శాశ్వతమైన లోకము. అంటే పరలోకములోనే మనము నిత్యము జీవించగలము, కానీ ఈ లోకంలో మనము జీవించలేము. ఎందుకంటే ఒకరోజు ఈ భూమి, ఈ ఆకాశము, నక్షత్రాలు ఇవన్నీ కనిపించేవి, కనిపించనివి ప్రతి ఒక్కటి అగ్నిలో కాలిపోబోతున్నాయి. అదే ప్రభు యొక్క రెండవ రాకడలో ప్రభువు రాబోతున్నాడు ఒకరోజు. ఆ రోజు ఇవన్నీ ఏవి మిగలవు ప్రియులారా, అన్ని కాలిపోతున్నాయి. కాబట్టి ఈ అశాశ్వతమైన లోకములో మనము నిత్యము జీవించము. శాశ్వతమైన లోకములోనే మనము నిత్య జీవము పొందుకుంటాము, అక్కడే నిత్యము జీవించగలము ప్రియులారా. అయితే ప్రియులారా, దేవుని నమ్మని వారు కొంతమంది ఏమంటున్నారంటే, మనిషికి మరొక బ్రతుకు లేదు, రేపు ఎలాగూ చనిపోతాము, తిందాము, త్రాగుదాము, ఇప్పుడే ఎంజాయ్ చేద్దామనని వాళ్ళు చెబుతున్నారు. వీళ్ళు చెప్పే మాటలు ఎంత విచిత్రంగా ఉంటుందంటే, శక్తిని మనము సృష్టించలేము, దాన్ని నాశనం చేయలేము, అది ఒక రూపంలో నుండి మరొక రూపంలోకి మారుతుందే గాని దాన్ని సృష్టించలేము, దాన్ని నాశనం చేయలేమని చెబుతూ మనిషి మాత్రము నిత్యము జీవించడు, మనిషి మరణం తర్వాత మరొక బ్రతుకు లేదు అని ఈ దేవుని నమ్మనేటువంటి వారు, ఈ శాస్త్రవేత్తలు వీళ్ళు చెబుతున్నారు పిల్లారా. మనిషి అంటే ఎవరు? నీవు నేను అంటే ఎవరో తెలుసునా? ఆత్మలము. బైబిల్ భాషలో రాయబడిన మాట ఏంటంటే, మనము ఆత్మలము, జీవాత్మలము అంటే శక్తులము ప్రియులారా. శక్తి, మనము కూడా శక్తి. సైన్స్ చెబుతుంది, లేదంటే దేవుని నమ్మని వారు చెబుతున్నారు, శక్తిని సృష్టించలేము, లేదంటే నాశనం చేయలేము, అది ఎప్పటికీ ఉండవలసినదే, నిత్యము ఉండవలసినదే అని ఈ శక్తిని గురించి చెబుతున్నారు. కానీ ప్రకృతిలో ఉన్న శక్తులను చూసి మనమే శక్తులమై ఉన్నాము, మనము కూడా నిత్యము ఉంటాము అనే సంగతి వారు గ్రహించలేకపోతున్నారు పిల్లారా. దేవుని నమ్మరు గనక వారు అలా చెబుతున్నారు. అయితే ఈ శక్తి ఉంటదని అంటే పిల్లారా, నిత్యము ఉండేదే. అది శిక్షలోనైనా ఉంటుంది, లేదంటే నిత్యము జీవించేదైనా ఉంటుంది. నాశనంలోకైనా వెళ్తుంది, లేదంటే నాశనంలో లేకుండా నిత్యము జీవించేదిగైనా ఈ శక్తి అంటే నీవు నేను అనే వారిమే, ఉండేవారిమే ప్రియులారా. లేని వారమైతే కానే కాము, ఇప్పటికీ ఉండవలసిన వారమే ప్రియులారా. మరి శాస్త్రవేత్తలు ఎలా చదువుతున్నారంటే, వాళ్ళు దేవుని నమ్మరు గనుకనే అలాగ చదువుతున్నారు పిల్లారా. అయితే మనము నిత్య నాశనానికి పోకూడదని దేవుడు ఒక వాగ్దానం చేశాడు మనందరి కొరకు పిల్లారా. దేవుని నమ్ముతున్న ప్రతి ఒక్కరికి ఆయన చేసిన వాగ్దానము ఒక గొప్ప వాగ్దానం. ఏంటిదో తెలుసునా? ఒకసారి బైబిల్ చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చూడగలిగితే 25వ వచనం పిల్లారా, 25వ వచనము. దేవుడు చేసిన వాగ్దానము మన కొరకు ఏమని చేశాడంటే, నిత్య జీవము అనుగ్రహించుననిదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. నిత్య జీవము అనుగ్రహించుననిదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. దేవుడే మనకు వాగ్దానం చేశాడంట. ఏమని? నేను నిత్య జీవం మీకు ప్రసాదిస్తాను, మీకు నిత్య జీవం నేను ఇస్తాను అని దేవుడు మనకు వాగ్దానం చేశాడంట. వాగ్దానం చేశాడు. నిజంగా దేవుడు వాగ్దానం చేస్తే 100% జరిగి తీరుతాయి. ఆయన అబద్ధం ఆడటానికి మనిషి కాదు, నరుడు కాదు. దేవుడు అబద్ధం ఎప్పుడు ఆడాడు పిల్లారా. ఆయన చెప్పాడంటే చేసి తీరుతాడు. ఒక విషయం చెప్పాడంటే అది 100% కరెక్ట్ పిల్లారా. నేను నిత్య జీవం ప్రసాదిస్తాను, ఇస్తాను అన్నాడంటే దేవుడు 100% మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించబోతున్నాడు. అందుకే మనకు వాగ్దానం చేశాడు. వాగ్దానంతో కూడుకున్నటువంటిది నిత్య జీవం అనేది, మామూలు విషయం కాదు. 100% ఆయన నమ్మిన వారికి ఈ నిత్య జీవం అనేది అనుగ్రహిస్తాడు పిల్లారా.
నిజంగా ఆయన మాటలు ఎంత ఉన్నతమైన ఆలోచిస్తే ప్రియులారా, ఎప్పుడు చరిత్రలో దేవుడు చెప్పిన మాట తప్పిపోయినట్టుగా మనం ఎక్కడ చూడము. ఆయన చెప్పిన మాటల్లో చివరికి సున్నా అయినా సరే పుల్లైనా కూడా తప్పిపోయినట్టుగా మనం చూస్తాము. అదే యేసుక్రీస్తుల వారు ఆ మాట చెబుతారు. ఒకసారి చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. దేవుని మాటలు ఎంత గొప్పయో, ఎంత ఖచ్చితంగా ఉంటాయో మనకు అర్థమైతే ప్రియులారా. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని మాటల్లో ఒక సున్నైనా ఒక పొల్లైనా తప్పిపోదంట. అంత ఖచ్చితంగా జరుగుతాయా? అవును, అంత ఖచ్చితంగా జరిగి తీరుతాయి దేవుని మాటలు ప్రియులారా. అంటే మీకు ఉదాహరణలు చెప్తా. భక్తుల జీవితాలు చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది దేవుని మాటలు ఎంత వాస్తవమో, ఎంత ఖచ్చితంగా ఇవి జరుగుతాయో మనకు బాగా అర్థమవుతుంది. ఒక రాజకీయ నాయకుడు అసలు ఈ లోకంలో వాగ్దానాలు ఎన్నో చేస్తారు, ఒక్కటి నెరవేర్చరు. మనుషులు కూడా ఎన్నో వాగ్దానాలు చేస్తారు, ఎన్నో మాటలు చెబుతారు, కానీ ఏది నెరవేర్చరు. అన్ని అబద్ధాలే. మనిషి నోరు తెరిస్తే అబద్ధాలు, నాయకుడు నోరు తెరిచినా అబద్ధాలే. మనుషుల నోట్ల నుంచి వచ్చేవి అబద్ధాలు, దేవుని నోట నుండి వచ్చేవి వాస్తవాలు, సత్యాలు. అవి జరిగి తీరుతాయి ప్రియులారా. అయితే ఒక భక్తుని విషయంలో జరిగినటువంటి ఒక విషయం మీకు గుర్తు చేస్తా. ఎందుకంటే దేవుడు మనకు వాగ్దానం చేశాడు కదా, ఏమని? నిత్య జీవం అనుగ్రహిస్తాను అని మనకు వాగ్దానం చేశాడు కదా. మరి ఎంత మేరకు మనం అది నమ్మచ్చు అని మీకు అర్థం చేయించడం కొరకు ఒక భక్తుని గురించి మీకు తెలియజేస్తాను ప్రియులారా. ఆయన జీవితంలో దేవుడు ఏ విధంగా నెరవేర్చాడో మనకు అర్థమవుతుంది. బైబిల్ మొత్తం చదివితే భక్తులందరి జీవితాలలో దేవుడు చెప్పిన మాటలు 100% జరిగి తీరాయి. ఇప్పుడు మనము కూడా మనకు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు కదా దేవుడు. మరి ఇస్తాడా ఇవ్వడా అని మీకు డౌట్ రావచ్చు. మనం చరిత్ర చూస్తే, లేదంటే ఆయన మాటలు ఒక్కొక్కటిగా చూస్తే మీకే అర్థమవుతుంది ప్రియులారా. ఆయన ఇస్తాడనే నమ్మకం మీలో ఉంటుంది. అబ్రహాము గారి గురించి చూస్తే, అబ్రహాము గారిని దేవుడు పిలిచి ఆయనకు ఒక వాగ్దానం చేశాడు, ఒక ప్రామిస్ చేశాడు అబ్రహాము గారికి. ఏమని? ఒకసారి చూడండి. దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఒక విషయం చెప్పాడు, లేదంటే ప్రామిస్ చేశాడు. ఏమని అంటే ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం ప్రియులారా. 7వ వచనం నేను చదువుతున్నా, ఒకసారి చూడండి ప్రియులారా. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, నీ సంతానమునకు ఈ దేశం ఇస్తాను. ఏది ఆ దేశం అని అంటే కనాను దేశము. పై వచనంలో చూస్తే 5-6 వచనాల్లో కనాను దేశము. అబ్రహాము, శారాయు వాళ్ళు కనాను దేశానికి వచ్చి అక్కడ నివసిస్తున్నప్పుడు అబ్రహాము గారికి దేవుడు ప్రత్యక్షమయ్యి నేను నీ సంతానానికి ఈ దేశాన్ని ఇవ్వబోతున్నాను అబ్రహాము అని చెప్పాడు పిల్లరా. మరి దేవుడు అబ్రహాము గారి సంతానానికి ఆ దేశాన్ని ఇచ్చాడా అని మనం ఆలోచిస్తే ప్రియులారా, అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు మీకు తెలుసు. ఇస్సాకు కుమారుడు యాకోబును దేవుడు ఏర్పరచుకున్నాడు. యాకోబు నుండి 12 మంది కుమారులు వచ్చారు. వారే 12 గోత్రకర్తలుగా ఉన్నారు. ఆ 12 మంది గోత్రకర్తల ద్వారా దేవుడు ఇశ్రాయేలు వంశాలను వృద్ధిపరిచాడు. అయితే ఒకరోజు కరువు రావటం వల్ల ఇశ్రాయేలీలు ఈజిప్టులో ఆహారం దొరుకుతుందని అక్కడికి వస్తారు ప్రియులారా. అక్కడికి వచ్చినప్పుడు దేవుడు వారిని అభివృద్ధి పరుస్తాడు, గొప్ప జనాంగంగా మారుతాడు. అది చూసి ఫరో తట్టుకోలేక వారు ఏ రోజైనా మన విరోధులతో చేతులు కలిపి మనల్ని ఇబ్బంది పెడతారు, మన శత్రువులతో చేతులు కలిపి మనల్ని ఓడిస్తారు అనే భయంతోటి కఠిన బానిసత్వం వారితోటి చేయించుకున్నాడు ఫరో ఇశ్రాయేలు ప్రజలతో. వారు కష్టపెట్టే కొంది ఇశ్రాయేలు ప్రజలు దినదినము వృద్ధి చెందుతూనే ఉన్నారు. వారు గొప్ప జనాంగంగా మారారు పిల్లారా, గొప్ప జనాంగంగా మారారు. అయితే ఒకానొక టైంలో ఆ కఠిన బానిసత్వం తట్టుకోలేక ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెడతారు. ఫరో పెట్టినటువంటి కఠిన బానిసత్వం తట్టుకోలేక, ఆ కష్టం తట్టుకోలేక పిల్లారా దేవునికి మొరపెడతారు. ఒకసారి చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం నుంచి పిల్లారా, 23వ వచనం నుంచి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవుని యొద్దకు చేరింది వారి మొర.
కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ఇశ్రాయేలీయులు మొరపెట్టినప్పుడు వీళ్ళు ఐగుప్తులో ఉన్నారు. అప్పుడు వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర విని వారి పితరులను జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే అబ్రహాము గారికే కదా దేవుడు వాగ్దానం చేసింది, చెప్పింది, నీ జనాంగానికి లేదంటే నీ సంతానానికి ఈ కనాను దేశాన్ని ఇస్తానని చెప్పాడు కదా. ఎప్పుడైతే వీళ్ళు మొరపెట్టారో నిజంగా దేవుడు పితరులను జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము గారికి నేను మాటిచ్చాను కదా, తర్వాత ఇస్సాకుకు నేను మాటిచ్చాను కదా, యాకోబుకు మాటిచ్చాను కదా, అయితే ఇక నేను నెరవేర్చాలనే దేవుడు అప్పుడు జ్ఞాపకం చేసుకున్న పిల్లరా. అయితే ఈ టైంకు ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెట్టిన టయానికి అబ్రహాము గారు లేరు భూమి మీద, ఇస్సాకు గారు లేరు, అలాగే యాకోబు గారు లేరు. యాకోబు నుండి వచ్చినటువంటి 12 మంది కుమారులు, గోత్రకర్తలు వారు లేరు. వారి పిల్లలు ఉన్నారు, అనేక మందిగా ఆ ఐగుప్తులో ఉన్నారు పిల్లారా. వీరెవ్వరు లేకపోయినా దేవుడు వారి పితరులకు ప్రామిస్ చేశాడు కదా, నీ పిల్లలకు లేదంటే నీ సంతానానికి ఈ కనాను దేశాన్ని ఇస్తానని అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేశాడు కదా. అది జ్ఞాపకం చేసుకొని ప్రియులరా, వారు లేకపోయినా సరే నెరవేర్చటానికి దేవుడు దిగి వచ్చాడు. అబ్రహాము గారు అప్పటికి జీవించకపోయినా, భూమి మీద లేకపోయినా, తన సంతానానికి దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆ కనాను దేశం ఇవ్వటం కోసం ప్రియులారా మోషే గారి నాయకత్వంలో, యెహోషువ గారి నాయకత్వంలో ఐగుప్తులో నుంచి వారిని కనాను దేశానికి నడిపిస్తాడు. కనాను దేశానికి నడిపించేసరికి అక్కడ ఆల్రెడీ అన్యజనులు ఆ దేశాన్ని ఆకుపై చేసి నివసిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్యజనులందరినీ బయటికి త్రోలివేసి ఇశ్రాయేలు ప్రజలను అక్కడ నివసించేవారిగా నిలబెట్టాడు పిల్లారా. ఆ దేశాన్నంతా వారికి పంచిపెట్టాడు. ఒకసారి ఆ మాట కూడా చూడండి. కనాను దేశంలో అన్యజనులు నివసిస్తున్నటువంటి ఆ టైంలో వారిని బయటికి గెంటివేసి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అక్కడికి నడిపించాడు. ఆ దేశాన్ని వారికి పంచిపెట్టాడు పిల్లారా. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 55వ వచనం ప్రియులారా, వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను, కొలనూలు చేత వారి స్వాస్థ్యములను వారికి పంచి ఇచ్చెను, ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను. ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశము తీసుకొచ్చి వారికి ఆ దేశాన్నంతా పంచిపెట్టాడు దేవుడు. ఇంతకు ఎంత కాలం తర్వాత ఇది జరిగింది అని చూస్తే అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చిన తర్వాత ఎంత కాలానికి జరిగిందంటే పిల్లరా, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉన్నారు. 430 సంవత్సరాలు ఫరో బానిసత్వంలో మగ్గిపోయారు పిల్లారా. నిర్గమకాండము 12వ అధ్యాయం చూడండి ఒకసారి. వారు ఎంతకాలం ఐగుప్తులో నివాసం చేశారో దేవుడు రాయించాడు. నిర్గమకాండము 12వ అధ్యాయము 40వ వచనం పిల్లారా, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. 430 సంవత్సరములు ఐగుప్తులో నివసించారు వాళ్ళు. 430 సంవత్సరాలు అయిన తర్వాత కూడా దేవుడు వారి పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మరిచిపోలేదు పిల్లారా. అబ్రహాము గారు చనిపోయారు కదా, ఇంకా నన్ను ఎవరు అడుగుతారు అని దేవుడు అనుకోలేదు. అబ్రహాము గారు లేరు, భూమి మీద లేరు. ఇస్సాకు గారు లేరు, యాకోబు గారు లేరు, గోత్రకర్తలు కూడా లేరు. సరే వారు లేరు గనక ఇంకా నన్ను ఎవరు అడుగుతారు అని దేవుడు అనుకోలేదు పిల్లారా. నిజంగా దేవుడు చెప్పిన మాట ప్రకారము అబ్రహాము సంతానాన్ని కనాను దేశానికి నడిపించాడు 430 సంవత్సరాల తర్వాత. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే పిల్లారా, నిజంగా దేవుడు మాట ఇస్తే మనము ఉన్నా లేకపోయినా ఆయన చెప్పిన టయానికి జరిగించి తీరుతాడని తెలియజేయడం కొరకు ఈ వాస్తవాన్ని మీ ముందు పెట్టాను పిల్లారా. ఎందుకు? మనకు వాగ్దానం చేశాడు కదా, మీకు నిత్య జీవం అనుగ్రహిస్తాను అని దేవుడు మనకు వాగ్దానం చేశాడు కదా. మరి వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పుతాడా? అబద్ధం ఆడతాడా మనతోటి? లేదు పిల్లారా. ఏ ఒక్కరితో దేవుడు అబద్ధం ఆడాడు? మనం అబద్ధం ఆడతాము కానీ దేవుడు సత్యమే చెబుతాడు. ఎప్పుడు సత్యమే పలుకుతాడు ఆయన నోట నుంచి అబద్ధం రాదు పిల్లారా. నిజంగా ఆలోచించండి. 430 సంవత్సరాలు గడిచినా కానీ వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు మర్చిపోలేదు. తన పితరులకు చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు మర్చిపోలేదు కనుకనే వారిని ఫరో కఠిన బానిసత్వం నుంచి తీసుకుని వచ్చి కనాను దేశంలో వారికి పంచిపెట్టాడు భూభాగాన్ని పిల్లారా.
నిజంగా దేవుడు అంత పర్ఫెక్ట్గా జరిగిస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు ప్రియులారా. అంత గొప్ప దేవుడు. అంటే మాట తప్పని దేవుడు చేసినటువంటి వాగ్దానం, మనకు చేసినటువంటి వాగ్దానం ఏందో తెలుసున? నిత్య జీవం మీకు అనుగ్రహిస్తాను అని అన్నాడు. మాట తప్పని దేవుడు మనకు నిత్య జీవం ఇస్తానన్నప్పుడు మరి ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, ఆ నిత్య జీవానికి నేను వారసులు కావాలి అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఆలోచించండి ప్రియులారా. ఎవరైనా ఆలోచిస్తున్నారా? నేను నిత్య జీవానికి వారసులుగా మారాలి, లేదంటే నిత్య జీవానికి వారసులు అవ్వాలి అని ఎవరైనా ఆలోచిస్తున్నారా ప్రియులారా? ఎవ్వరు ఆలోచించరు ఈ భూమి మీద. ధనవంతులకు వారసులుగా ఉండాలనుకుంటారు. ఒక ధనవంతుడిని చూసి నేను ఆ కుటుంబంలో పుట్టింటే బాగుండు, ఎందుకంటే ఆస్తి అంతా నాకే వస్తుంది అని మనుషులలో ఇలాంటి దురాలోచనలు కలుగుతుంటాయి ప్రియులారా. లేదంటే ఒక రాజకీయ నాయకుడిని చూసి ఏమంటారంటే అతనికి నేను వారసుడుగా ఉండంటే ఆయన తదంతనం నేను కూడా ఒక నాయకుడిగా ప్రజలను పరిపాలించవచ్చు అనే ఒక ఆలోచన కలిగి ఉంటారు ప్రియులారా. అలాగే ఒక రాజుకు నేను వారసుడుగా ఉండాలనుకుంటాడు ఎవడైనా సరే ప్రియులారా. ఎవరు నిత్య జీవానికి నేను వారసుడు కావాలి అనుకునే వారిని ఈ భూమి మీద చూస్తామంటే చూడం ప్రియులారా. నిజంగా అవసరమైతే ఈ భూమి మీద అశాశ్వతమైన వాటి కొరకు వారసులుగా మారాలని, ధనము కొరకు, అధికారము కొరకు వారసులుగా మారాలని అవసరమైతే తండ్రులను చంపుతారు, అవసరమైతే నాయకులను చంపుతారు, ఎవరినైనా చంపటానికి వెనుకాడరు పిల్లారా. ఎవరినైనా చంపటానికి వారు ఏమాత్రం వెనుకాడరు. ఉదాహరణకు మనం చూస్తే దావీదు గారు పిల్లారా, దావీదు గారి కుమారుడు అబ్షలోము. దావీదు గారి కుమారుడే. దావీదు గారు సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్న కాలంలో ఏం జరిగిందంటే, అబ్షలోము నా తండ్రికి నేనే వారసుడుగా ఉండాలి, నా తండ్రి సింహాసనం మీద నేనే కూర్చోవాలి అనే ఒక దురాలోచన అతనిలో కలిగింది ప్రియులారా. దావీదు గారికి అనేక మంది పిల్లలు ఉన్నా ఈ అబ్షలోములో మాత్రము నేనే నా తండ్రికి వారసుడుగా ఉండాలి అనే ఒక దురాలోచనతో చివరికి తండ్రి మీద యుద్ధం చేయటానికి, ఆ తండ్రిని చంపేయటానికి బయలుదేరతాడు ప్రియులారా. ఒకసారి చూడండి, సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయం మనం చూడగలిగితే 10వ వచనం నుంచి నేను చదువుతున్నా. అబ్షలోము మీరు బాకానాదము వినునప్పుడు అబ్షలోము హెబ్రోనులో వేలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలుల గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని పంపెను. విందునకు పిలువబడి ఉండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షలోముతో కూడా బయలుదేరి ఉండిరి. వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళి ఉండరి. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షలోము గీలోనీయుడైనటువంటి అహితోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరు నుండి పిలిపించి ఉండెను. అబ్షలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువగుట చేత కుట్ర బహుబలమాయను. ఎవరి మీద ఈ కుట్ర అంటే తండ్రి మీదనే. ఎందుకు? ఆ తండ్రి సింహాసనము నేనే వారసుడుగా నేనే స్వతంత్రించుకోవాలి, నేనే స్వాధీనపరచుకోవాలని ఒక దురుద్దేశంతో అబ్షలోము ప్రియులారా కుట్ర చేశాడు తండ్రి మీదనే, కేవలం సింహాసనం కొరకు. అబ్షలోమే కాదు, ఈరోజు ప్రపంచంలో ఎవరినైనా మనం చూస్తుంటాము, రాజకీయ నాయకులను చూస్తుంటాము. అయిన వారిని తొక్కిపడేసి వీరు అధికారంలోకి రావడం కోసము వారిని అవసరమైతే చంపేసి సింహాసనం లాగేసుకుంటారు పిల్లారా. అవునది వాస్తవం. ఒకనాడు అబ్షలోము చేసింది అదే. తండ్రి దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. అలాంటి తండ్రికి పుట్టినటువంటి కుమారుడు చివరికి ఆ తండ్రి సింహాసనాన్ని కాజేయాలని చూశాడంటే ఆలోచించండి. అంటే మనిషి ఆలోచనలు ఎక్కడ ఉన్నాయో మనకు అర్థమవుతుంది. నిత్య జీవం పొందుకోవాలి, దానికి నేను వారసుడుగా ఉండాలి అని ఏ మనిషి ఆలోచించటం లేదు పిల్లారా. ఈ అశాశ్వతమైన లోకములో క్షయమైన వాటికే నాకు కావాలి అని, వాటికే నేను వారసులుగా ఉండాలని కోరుకుంటున్నారు పిల్లారా. అధికారం వస్తుంది. ఎంతకాలం నువ్వు అధికారం చేస్తావు? 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, లేదంటే నీ జీవితాంతం. తర్వాత నీ అధికారం నీతో రాదు కదా. ఇది అశాశ్వతమైనది అది కదా అధికారము. అశాశ్వతమైన అధికారం కొరకు ఎందుకు నువ్వు ఎంపర్లాడుతున్నావు? శాశ్వతమైన లోకానికి వెళ్ళాలని, శాశ్వతమైనటువంటి లేదంటే నిత్యము జీవించే గొప్ప భాగ్యం మనకు దక్కాలని దానికోసం ఎవరైనా ప్రయాసపడుతున్నారంటే ఎవరు లేదు పిల్లారా. నిజంగా దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడే, కానీ అతని గర్భం నుండి వచ్చినటువంటి కుమారుడు ఎలా మారాడో చూడండి.
తన కుర్చీనే కాజేయాలని చూస్తున్నాడు. అందుకే దావీదు మంత్రిని తన వైపు లాగేసుకొని అందరికీ తెలియజేశాడు, అబ్షలోము పరిపాలిస్తున్నాడని చాటించండి అన్ని చోట్ల. అప్పుడు దావీదు పారిపోతాడు అనుకుని అలా చాటింపజేశాడు పిల్లరా. అది తెలుసుకున్నటువంటి దావీదు, నా కుమారుడు మీద యుద్ధం చేసి నా కుమారుడిని నేను చంపాలనుకోలేదు, కాబట్టి నేనే పారిపోతాను, కొండలకు పారిపోతాను. ఎందుకంటే అబ్షలోము చేతిలో పడితే నిన్ను చంపేస్తాడు, ఈ పట్టణాలను నాశనం చేస్తాడు, ఈ ప్రజలను చంపుతాడు. కాబట్టి ఈ ప్రజలను చంపకుండా నేను అతని చేతిలో మరణమవకుండా ఉండాలంటే నేను పారిపోతానని పిల్లరా తన జనాంగాన్ని తీసుకొని బయలుదేరతాడు, కొండలకు బయలుదేరతాడు దావీదు గారు. ఎందుకు? కుమారుడే కదా కుట్ర చేసింది, కుమారుడు వచ్చి ఎప్పుడు చంపేస్తాడో అని. ప్రియులారా ఆలోచించండి, నిజంగా ఈ భూమి మీద మనుషులు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో. వారు వారసులుగా ఏది కావాలనుకుంటున్నారు అంటే నాయకత్వము, సింహాసనము, ధనము. నేను అంబానీకి వారసులుగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు ధనవంతుడు గనక. లేదంటే అమెరికన్ ప్రెసిడెంట్కు నేను వారసుడుగా ఉంటే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తుంటారు మనుషులు. పేదవారికి లేదంటే పేదవారి ఇంట్లో నేను పుట్టాలని ఎవరు అనుకోరు. ధనికుల ఇంట్లో నేను పుట్టాలి, లేదంటే అధికారం కలిగిన వారి ఇంట్లో నేను పుట్టాలి అని మనుషులు ఆలోచిస్తుంటారు పిల్లారా. ఎందుకంటే మనిషికి ఇదే గొప్పదిగా కనపడుతుంది, ఈ అశాశ్వతమైన గొప్పవిగా కనపడుతున్నాయి కనుకనే దాని కొరకే మనిషి పరితపించిపోతున్నాడు పిల్లారా. నిజంగా నిత్య జీవము గురించి ఎవరికి అర్థం కాలేదు, మనుషులకు అర్థం కాలేదు. చివరికి బైబిల్ పట్టుకున్న మనకు కూడా అర్థం కాలేదు పిల్లారా. చాలామందికి నిజంగా అర్థం కాదు. అర్థం కాకుండానే ఏవేవో అడుగుతుంటాం దేవుణ్ణి. నిత్య జీవం నేను ఇస్తాను అని దేవుడే మనకు ప్రామిస్ చేస్తే దాన్ని పక్కన పెట్టేసి అశాశ్వతమైన వాటిని మనము వెతుకుతుంటాం ప్రియులారా. ఒకనాడు యేసుక్రీస్తుల వారు బోధ చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చాడు యేసుక్రీస్తుల వారి దగ్గరికి. వచ్చి అతను ఏమడుగుతున్నాడో ఒకసారి చూడండి. స్వయాన ఎవరైతే నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడో ఆ యేసుక్రీస్తుల వారి భూమి మీదకి వచ్చి ప్రకటిస్తుంటే నాకు నిత్య జీవం ప్రసాదించు ప్రభువా అని అడగాల్సింది పోయి ఇతను ఏమడుగుతున్నాడో ఒకసారి చూడండి పిల్లారా. లోకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనము. ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగగా, బోధకుడా, నా తండ్రి సంపాదించిన దానికి నేను కూడా వారసునే, నా సహోదరుడు లాగేసుకున్నాడంతా. నా సహోదరుడికి చెప్పండి ప్రభువా, నాకు కూడా నా తండ్రిలో నుంచి వచ్చే సంపదను లేదంటే ఆస్తిని నేను కూడా వారసుడినే కనుక నాకు పంచిపెట్టమని చెప్పండి ప్రభువా అని ప్రభువుకు చెబుతాడు పిల్లారా. అంటే నిత్య జీవాన్ని ప్రసాదించే ప్రభువును పక్కన పెట్టుకొని వీళ్ళు ఏమడుగుతున్నారు? అశాశ్వతమైనటువంటిది ఈ ఆస్తి, క్షయమైనటువంటి ఈ ఆస్తి కొరకు ప్రభువును వేడుకుంటున్నాడు. నిజంగా ఎంత విచిత్రం ఆలోచించండి ప్రియులారా. అంటే మనుషులలో ఎలాంటివి గూడు కట్టుకొని పోయినాయో మనకు అర్థమవుతుంది ప్రియులారా, మనకు అర్థమవుతుంది. మరికొంతమంది ఏం చేశారో తెలిసిన ఆ రోజు యేసుక్రీస్తుల వారితో వెతుక్కుంటూ బయలుదేరారు. యేసుక్రీస్తుల వారు ఎక్కడ ఉన్నారని వెతుకుతూ బయలుదేరారు. ఒకసారి చూడండి ఆ మాట. దేనికోసం వెతికారు? ప్రభువా మాకు నిత్య జీవం ప్రసాదించు ప్రభువా అని వెతుకుతున్నారా? ఒకసారి చూద్దాం ఆ మాట కూడా పిల్లరా. యోహాను సువార్త 6వ అధ్యాయము 24వ వచనం నుంచి నేను చదువుతున్నా. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవటం జనసమూహము చూసి, ఒకరిద్దరు కాదు జనసమూహమంతా యేసుక్రీస్తుల వారు ఆ ప్రదేశంలో లేరని అది చూసి యేసును వెతుకుచూ కపెర్నహూముకు వచ్చిరి. దోణెలెక్కి యేసును వెతుకుచూ కపెర్నహూముకు వచ్చిరి. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగా, ఎప్పుడు వచ్చావు ప్రభువా ఇక్కడికి అని ప్రభువుని అడుగుతున్నారు. ఎందుకనంటే ప్రభు తెలియజేస్తుండు వారు ఎందుకు ఎదుగుతున్నారో, ఎందుకు ప్రభువు దగ్గరికి వచ్చారో ప్రభువు చెబుతున్నాడు 26వ వచనంలో. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారో తెలుసునా? రొట్టెలు తిని తృప్తి పొందారు కనుక ఆ రొట్టెల కోసం మరలా నన్ను వెతుకుతున్నారు. ప్రభు దగ్గరికి వెళ్తే నాకు భోజనం పెడతాడని వస్తున్నారే తప్ప ప్రభు దగ్గరికి వెళ్తే నాకు నిత్య జీవం ఇస్తాడని వచ్చేవారు ఎవ్వరూ లేరు పిల్లారా. ఆ రోజు ప్రభులు వారే స్వయాన ప్రకటించినా ప్రభువుల దగ్గరికి రాని వారిగా ఉన్నారు పిల్లారా. ఎంత విచిత్రమైన లోకమో ఆలోచించండి. అపవాది ఆ విధంగా మనుషులందరినీ మోసం చేసింది.
ప్రతి ఒక్కరి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి ఈ భూమి మీద ఉన్నవే శాశ్వతమని చూపించి వీటి కొరకే బ్రతికేటట్టుగా మనిషిని ప్రేరేపిస్తుంది, వాటి కొరకే సచ్చే విధంగా పని చేయిస్తుంది ప్రియులారా, పని చేయిస్తుంది. అందుకే నిత్య జీవం అంటే మనిషికి ఎక్కదు, మనిషికి పట్టదు, అర్థం కాదు. ఈరోజు క్రైస్తవులను కూడా చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు రాయించి ఇచ్చాడు కదా, అన్ని జనుల కంటే తెలియదు. మరి దేవుడు మనకు రాయించి ఇచ్చాడు కదా, మన చేతిలో పెట్టాడు కదా మహాజ్ఞాన గ్రంథము, చదువుకోనైనా జాగ్రత్త పడాలి కదా. వీరేం చేస్తున్నారో తెలుసునా? దశమ భాగాల పేరట లేదంటే కానుకల పేరట దోచుకొని ఆస్తులు సంపాదించిన తర్వాత దానికి ఒక కమిటీ పెడుతున్నారు. ఏమనో తెలుసునా? దేవుని ఆస్తుల పరిరక్షణ కమిటీ. దాంట్లో ఎవరికైనా ఒక పాట ఇవ్వకపోయినా, లేదంటే ఒక మెసేజ్ ఇవ్వకపోయినా, లేదంటే వారిని ఆహ్వానించకపోయినా వారిలో విరోధ భావం కలిగిన వారై గొడవలు పెట్టుకొని బయటకు వచ్చి కొట్లాడుకుంటున్నారు. ఈ ఆస్తులకు మేము కూడా వారసులమే అని సమాజంలోకి వచ్చి కొట్టుకుంటున్నారు. పిల్లరా, మీరు వార్తలు చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. ఎంతో మంది కొట్టుకుంటున్నారు. క్రైస్తవులే, అన్ని జనులు కాదు, క్రైస్తవులే ఆస్తుల కొరకు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. ఈ చర్చి ఆస్తి మేమే వారసులము, మేమే కట్టాము, మేము కట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము కాబట్టి మేమే వారసులమని ఆస్తుల కోసం గొడవలు పడుతున్నారు పిల్లారా. మరి నిత్య జీవము గురించి ఆలోచించేవారు ఎవరున్నారు పిల్లారా? ఆలోచించండి. ఎవరైనా ఆలోచిస్తున్నారంటే ఎవ్వరూ ఆలోచించటం లేదు. మీరైనా ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తుల వారు ఆ రోజు భోజనం చేసి తృప్తి పొందుతూ ఆ భోజనం కొరకు మరలా వెతుకుతూ వచ్చినటువంటి ఆ సమాజాన్ని చూసి యేసుక్రీస్తుల వారు పలికిన మాటలు అదే. యోహాను సువార్త 6:27 పలుకుతున్నాడు. మీరు ఏంటంటారా ఈ భోజనం కోసం నా దగ్గరికి వస్తున్నారు, లేదంటే ఈ భూమి మీద చిన్న చిన్న ఆస్తుల కొరకు నన్ను పంచిపెట్టమని నా దగ్గరకు వస్తున్నారు. నేను వచ్చింది మీకు నిత్య జీవాన్ని ప్రసాదించడం కొరకు, దాన్ని అడగకుండా ఏంది చిన్నవి అశాశ్వతమైనవి క్షమైపోయేటువంటి వాటి కొరకు అడుగుతున్నారని బాధపడుతూ ఆయన పలికిన మాటలు ఒకసారి చూడండి. 27 క్షయమైన ఆహారము కొరకు కష్టపడకూడవి, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. ఇవన్నీ క్షయమైపోయాయి. దీని కొరకు ఎందుకు మీరు కష్టపడతారు? దీని కొరకు నా దగ్గరికి ఎందుకు వస్తారు? ఈరోజు క్రైస్తవులు చేసేది అదే కదా. ప్రభువా నాకు జాబ్ ఇవ్వు, ప్రభువా నాకు పెళ్లి చేయి, ప్రభువా నాకు ఆస్తి కుమ్మరించు. నిజంగా బోధకులు అలానే ఉన్నారు. బోధకులు సంపాదించే వాళ్ళే. అలాగే ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారో తెలిసిన, మాకు సంపద, ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించు, మేము గొప్పవారిని అవ్వాలి, బాగా మిద్దెలు మేడలు కట్టాలి, గొప్పవారిని అవ్వాలి ఈ లోకంలో అన్న విధంగా ఈ ప్రజలు ఆలోచిస్తున్నారు. పిల్లారా, ఎవరు ఆలోచిస్తున్నారు? అక్షయమైన ఆహారం కొరకు, నిత్య జీవము ప్రసాదించి అక్షయమైన ఆహారం కొరకు ఎవరైనా కష్టపడుతున్నారంటే లేదు, దొరకరు. అందుకే మనము బైబిల్ చూడాలి. లోకంలో ఉండే క్రైస్తవులను చూసి మీరు మోసపోతే ఎవరు రక్షించలేరు. మోసపోవద్దు. మనము క్రైస్తవులను చూసి, బయట ఉన్న వారిని చూసి అయ్యో వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు, వాళ్ళు గొప్పవారు అని మీరు మాయలో పడిపోతే పిల్లరా, వారు ఆల్రెడీ గుంటలో పడిపోవటానికి సిద్ధంగా ఉన్నారనే సంగతి మీరు గ్రహించాలి. ఎందుకంటే వారు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడటం లేదు, క్షేమయ్యే ఆహారం కొరకే వాళ్ళు కష్టపడుతున్నారు. ఈ భూమి మీద ఏమి సంపాదించుకోవాలని ప్రభు దగ్గరికి వస్తున్నారు. కానీ ఆనాడు ప్రభు ఉన్న కాలంలో జనులు ఏ విధంగా వచ్చారో ఈ రోజు కూడా జనులు అదే విధంగా వెళ్తున్నారు. ఏదైనా సంపాదించుకోవాలి, ప్రభు దగ్గరికి పోయి ఏదైనా కోరికలు అడిగి మనము సంపాదించుకోవాలని ఆలోచిస్తున్నారే కానీ నిత్య జీవం ప్రసాదించు ప్రభువా అని అడిగేవారు కరువైపోయారు. మీరు అలా ఉండకూడదు, మనం అలా ఉండకూడదు. వారిని చూసి మనం వాత పెట్టుకోకూడదు. వాక్యం అర్థం కాక వారు అలా జీవిస్తున్నారు. దేవుని మాటలు మీకైనా వాస్తవాన్ని తెలియజేసి సత్య మార్గంలో నడిపించాలనే పిల్లల మేము ప్రయాసపడుతున్నాం. మీరు కూడా సత్యం తెలుసుకొని నిజంగా నిత్య జీవానికి వారసులు కావాలని మా ఉద్దేశము, కన్న తండ్రి ఉద్దేశము. మీరు నిత్య నాశనానికి పోకూడదు, మీరు నిత్య జీవానికి రావాలి. నేను ప్రామిస్ చేస్తున్నాను, మీకు ఇస్తాను అని చెప్పాడు. మరి ఎవరైనా పోరాడుతున్నారా అంటే ఈ లోకంలో లేదు పిల్లారా. దాని కొరకు కష్టపడటం లేదు. యేసుక్రీస్తుల వారు ప్రకటించే కాలంలో ఒక వ్యక్తి వచ్చాడు యేసుక్రీస్తుల వారి దగ్గరికి. వచ్చి ఒక మంచి మాట అడుగుతాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త పిల్లారా 19వ అధ్యాయం ఒకసారి చూడండి. యవ్వనస్తుడు ధనవంతుడు యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి ఒక మంచి
ప్రశ్నే వేస్తాడు ప్రియులారా. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం ప్రియులారా. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. ఎంతో మంది వచ్చారు, ఫుడ్ కోసం వచ్చారు, ఆస్తి పంచమని వచ్చారు. కానీ ఇతను మాత్రం ఒక మంచి డౌట్ తోటే వచ్చాడు పిల్లరా. మంచి ప్రశ్న అడిగాడు. బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలని ఆయన అడిగాను. ఏ మంచి కార్యం చేస్తే నాకు నిత్య జీవము వస్తుందనని అడిగాడు. మంచి ప్రశ్నే కదా, చాలా మంచి ప్రశ్న. అయితే ఆ ప్రశ్న అడిగినందుకు యేసుక్రీస్తుల వారు సమాధానం చెప్పారు. ఏమని చెప్పాడు? చదవండి కింద. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలోని ఆయనను అడుగగా యేసుక్రీస్తుల వారు సమాధానం చెప్పారు. అయితే నువ్వు చేయాల్సిందేందో తెలుసునా? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను నువ్వు పాటించు చాలు. నువ్వు దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటిస్తే నువ్వు నిత్య జీవం పొందుకుంటావు అని యేసుక్రీస్తుల వారు చెప్పారు. ఇతనేమంటుండు? ఏ ఆజ్ఞలు అని యేసుక్రీస్తుల వారు అడుగుతుండు. అంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారము 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా, ఈ ఆజ్ఞలు కాకుండా ఇంకా ఏమైనా ఆజ్ఞలు ఉన్నాయా ప్రభువా? నేనైతే ఈ ఆజ్ఞలు అయితే నేను పాటిస్తూనే ఉన్నాను, వీటికన్నా ఇంకా ఏమన్నా ఎక్స్ట్రాగా ఉన్నాయేమో చెప్పండి, పాటిస్తాను అన్న విధంగా అడుగుతున్నాడు పిల్లరా. కింద చదవండి. ఇంకా యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమింపవలను అనునయే అని చెప్పాను. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నవే తెలియజేస్తున్నాడు. ఈ ఆజ్ఞలను నువ్వు పాటించు చాలని అంటే అతను ఏ ఆజ్ఞలని అతడు అడుగుతున్నాడు. అంటే ఆజ్ఞల యొక్క పరమార్థము, వాటి యొక్క సారాంశము, వాటి మీనింగ్ ఏమీ అర్థం కాలేదు పిల్లారా. వారికి అర్థం కాలేదు, మనకు అర్థం కావటం లేదు, ఈ రోజున్న సమాజానికి కూడా అర్థం కావటం లేదు. ఆజ్ఞలు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లోని సారాంశం ఏమిటి అనేది అర్థం కాకనే వీళ్ళు ఇలా బ్రతుకుతున్నారు పిల్లారా. అందుకే ఏ ఆజ్ఞలు అని అడుగుతున్నాడు. తెలియదా నీకు? ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దేవుడు అది చదువుతున్నావు కదా ప్రతినిత్యము, మరి ఏ ఆజ్ఞలు దేవుడు నీకు ఇచ్చాడో తెలియదా? అంటే పిల్లారా, వారికి అర్థం కాలేదు. యేసుక్రీస్తుల వారు అంటున్నారు, ఈ ఆజ్ఞలే, నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించవద్దు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చాలా క్లియర్గా చెప్పాడు. అప్పుడు అతను ఏమి సమాధానం ఇస్తున్నాడో తెలుసునా? మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 20వ వచనము. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటిని అని చెప్పాను. బోధకుడా, బాల్యం నుండి నేను అనుసరించుతున్నాను. బాల్యం నుండి అనుసరించడం అనేది మంచిదే కదా, మంచిదే. కానీ ఇతడు ఒక మాయలో ఉన్నాడు. ఏ మాయలు అంటే, నేను దేవుణ్ణి నమ్మాను, నేను ఇవన్నీ పాటిస్తున్నానని ఒక మాయలో ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులు ఉన్నట్టు, ఈరోజు క్రైస్తవులు కూడా అదే మాయలో ఉంటారు. నేను చనిపోతే పరలోకం వెళ్తా. ఎందుకు? ఆదివారం రాగానే నేను చర్చికి వెళ్తున్నాను కనుక నేను పరలోకం వెళ్తాను అని అనుకుంటున్నారే కానీ నిజంగా బైబిల్లో దేవుడు ఏం రాయించాడో ఏ రోజు తరిచి చూడలేదు పిల్లారా. ఈరోజు మనం అలా ఉండకూడదని మీకు ఈ వాస్తవాలు తెలియజేస్తున్నాము. నిత్య జీవానికి వారసులు ఎవరు అవుతారో మీకు అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని మాటలు యేసుక్రీస్తులో అద్భుతమైన చెప్పాడు. నువ్వు ఆజ్ఞలు పాటించు చాలు అని అంటే, ఏ ఆజ్ఞలు? నేను ధర్మశాస్త్ర ప్రకారం అయితే నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను. ఎప్పటి నుంచి అంటే, బాల్యం నుండే నేను ఈ ఆజ్ఞలు పాటిస్తున్నాను అని ప్రభువుకు సమాధానం చెప్పాడు. మరి బాల్యం నుండి ఈ ఆజ్ఞలు పాటిస్తున్నాడా లేడా అనేది ప్రభువుకు తెలియదా? ప్రభువు తెలియకుండానే ఈ విషయం చెప్పాడా? పిల్లలు ఆలోచించండి. మనుషులు నిజంగా కొంచెం ఓవర్ యాక్టింగ్ ఎక్కువ. మనకు దేవునికి తెలియకుండా ఉంటుందా మనం ఏం చేస్తున్నాం అనేది? సమస్తం తెలుసు కనుకనే నువ్వు ఆజ్ఞలు పాటించు, నీలో లోపం ఉందనే సంగతి ప్రభువు గుర్తించాడు కనుకనే చెప్పాడు ఆ విషయము. అతను కనపరుచుకుంటూ నేను బాల్యం నుండి నేను పాటిస్తున్నానని అతను చెబుతుండే పిల్లారా. నిజంగా అప్పుడు యేసుక్రీస్తుల వారు వాస్తవం బయటికి తీశాడు. ఈ యాక్టింగ్ పక్కన పెట్టేసి వాస్తవం అతనికి తెలియజేశాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం మనం చూస్తే 21వ వచనంలో యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు అతనికి. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, ఏమిటి? నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నయు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను ఎంబడించుమని చెప్పాను. ఒక అద్భుతమైన విషయం యేసుక్రీస్తుల వారు చెప్పాడు ఆ యవ్వనస్తుడితోటి. ఏమనంటే, నీకు కలిగి ఉన్నవన్నీ ఏం చేస్తావు అంటే అమ్మేసి అవి
పేదలకు పంచిపెట్టు. ఎందుకంటే ఇతడు ధనవంతుడు ప్రియులారా. అవి పేదలకు పంచిపెట్టు అంటే ఇతడు ధర్మశాస్త్రం నేను ఫాలో అవుతున్నాను, బాల్యం నుండి నేను పాటిస్తున్నాను అని మాయలో ఉన్నాడే తప్ప నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞలోని దాగి ఉన్న పరమార్థము గ్రహించలేకపోయాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను ఎలా నువ్వు ప్రేమించుకుంటావో నీ పెదుటి వారిని కూడా నువ్వు అలా ప్రేమించాలి. నీకు 3 పూటల ఆహారం కలిగి జీవిస్తుంటే నీ పొరుగువాడు ఆహారం లేనప్పుడు వాడికి పొరుగువానికి ఆహారం పెట్టు. నీ పొరుగువానికి దుస్తులు ఇవ్వు. నీ పొరుగువానికి ఏమైనా అక్కర్లుంటే వాడికి సహాయం చెయ్యి అని దాని అర్థం పిల్లారా. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అంటే దాని అర్థం ఏంటంటే తెలుసా, నీవేవైతే కలిగి ఉన్నావో నీ పొరుగున ఉన్న వాడికి ఇలాంటివి లేనప్పుడు అవి నువ్వు సహాయం చేయాలి అని అర్థం పిల్లారా. అది చేయటం లేదు. తనే ధనము కూర్చుకుంటుండు. ఎందుకు? తనే ఈ భూమి మీద సంతోషించాలి, ఆనందించాలనే ఉద్దేశంతో కూర్చుకుంటున్నాడు కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లోని పరమార్థము గ్రహించలేదు పిల్లరా. అందుకే యేసుక్రీస్తుల వారు వాస్తవం తెలియజేశాడు, చెప్పాడు, నువ్వు పాటిస్తున్నాను నా దగ్గర చదువుతున్నావు కానీ నీలో లోపం ఉంది. ఏంటో తెలుసునా? నీ ఆస్తిని నువ్వు మొదట అమ్మేసి పేదలకు పంచిపెట్టు, అప్పుడు వచ్చి నన్ను వెంబడించు అని అంటే ధనవంతుడు ఎవరైనా సరే తమ ఆస్తిని విడిచిపెట్టాలని కోరుకుంటారు. ఆలోచించండి పిల్లారా. ధనవంతుడే కాదు, పేదవాడైనా సరే తన ఆస్తిని విడిచిపెట్టాలని ఎవరైనా కోరుకుంటారా? పిడుగు లాంటి వార్త చెప్పేవేంటి ప్రభువా అని గుండె పగిలిపోయింది ప్రభువా అని బాధపడిపోతాడు. ఇంత కఠినమైన మాట ఎలా చెప్పావు ప్రభువా? ఎలా విడిచిపెట్టాలి నా ఆస్తిని? రాత్రి పగలు కష్టపడుతూ ఆహారం లేకుండా సంపాదించుకొని నా వెనక రాళ్ళేసుకున్నాను, దాచిపెట్టుకున్నాను, ఇప్పుడు అదంతా ఇచ్చేసి నిన్ను వెంబడించమంటే నా ప్రాణం ఎలా ఒప్పుకుంటుంది అన్న విధంగా ప్రియులారా ఏ ధనవంతుడైనా ప్రవర్తిస్తాడు, ఈ భూమి మీద ఏ మనిషి అయినా ప్రవర్తిస్తాడు. ఎవరు ఇష్టపడరు పిల్లారా, ఎవరు ఇష్టపడరు. ప్రభువునైనా విడిచిపెట్టడానికి మనిషి ఒప్పుకుంటాడు కానీ ధనమును మాత్రం విడిచిపెట్టడు పిల్లారా. అదే చేశాడు ఈ వ్యక్తి కూడా. యవ్వనస్తుడు కూడా అదే చేశాడు. నీకు కలిగి ఉన్నవి అమ్మేసి పేదలకు పంచిపెట్టి నా దగ్గరికి వచ్చేయి, నన్ను వెంబడించానంటే ఇతడేం చేశాడో తెలుసునా? ఏం చేశాడంటే 23వ వచనము, అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ముఖం చిన్నబుచ్చుకున్నాడు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంత కఠినమైన మాట, నాస్తి అని ప్రియులారా. ఎవరు ఈ భూమి మీద తమ ఆస్తిని విడిచిపెట్టుకోవాలనుకోరు. ఈరోజు మీరే చూడండి, ఒకరి మీద నిందలేయటం మా ఉద్దేశం కాదు కానీ మీ మనోనేత్రాలు వెలిగించడం కొరకే ఇవన్నీ ఎగ్జాంపుల్ చదువుతుంటాం. ఏ బోధకుడినైనా చూడండి, ఈ ప్రపంచంలో ఏ బోధకుడినైనా చూడండి, ఎంత ఆస్తులు కూడగట్టారో ఆలోచించండి. యేసుక్రీస్తుల వారు చెప్పింది ఈ యవనస్తుడికైనా నీ ఆస్తిని అమ్మేసి పేదలకు పంచిపెట్టి నా దగ్గరికి రమ్మని, లేదంటే క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరికి చెప్పాడా? ఆలోచించండి. క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరికి చెప్పిన మాట పిల్లారు ఇది. క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరికి చెప్పిన మాట. కానీ ఈరోజు బోధకులు అది చెయ్యరు. ఆస్తి 10వ భాగాలు ఇవ్వలేదు, మీరు చెప్పింపబడతారు. ఇవ్వండి, మా బ్యాంకులు నిండిపోవాలి, స్థలాలు కొనాలి, బిల్డింగులు కట్టాలి. ఇదే పనిలో ఉన్నారే కానీ పిల్లరా నిజంగా యేసుక్రీస్తుల వారు చెప్పినట్టుగా ఎవరు ప్రవర్తిస్తున్నారో ఆలోచించండి. మరి సంఘానికి వెళ్ళే ప్రజలు మాత్రము అయ్యగారి దగ్గరికి వెళ్తే అయ్యగారు ప్రార్థన చేస్తారు, మాకు ఆస్తి కలిసి వస్తుంది, మేము ఆశీర్వదింపబడతామని వీళ్ళు మాయలో బతుకుతున్నారు పిల్లారా. ఎంత ఘోరమో, ఎంత వాక్య విరుద్ధమో ఆలోచించండి. అలా అనుకుంటే యేసుక్రీస్తుల వారు ఎంత సంపాదించేవారు? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారునికి తల వాల్చుకోవటానికి కూడా ప్లేస్ లేదన్నాడే. యేసుక్రీస్తుల వారి కంటే గొప్ప బోధకులు వీళ్ళు కాదే. మరి యేసుక్రీస్తుల వారు ఏది ఈ భూమి మీద సంపాదించుకోకపోతే నువ్వెందుకు సంపాదిస్తున్నావు? సత్యవాక్యాన్ని పట్టి కూడా, వాక్యము బైబిల్ చేతిలో ఉండి కూడా నువ్వెందుకు సంపాదిస్తున్నావు భూమి మీద? ఒకవేళ నీ దగ్గర ఉంటేనే ఇతరులు పంచిపెట్టమన్నాడే. పంచిపెట్టరు వీళ్ళు, ఎవరు పంచిపెట్టరు పిల్లారా. పంచిపెట్టడం ఎలా తెలిసిన? ఫోటోలకు పోజులు ఇచ్చినట్టుగా, వారు తిన్న తర్వాత వెంగిలి వెతుకులు పడివేసినట్టుగా అప్పుడప్పుడు ఒక్కొక్కటి చిన్నవి పంచుతారే తప్ప నిజంగా తమ ఆస్తులు కోల్పోవటానికి ఏ బోధకుడు ఇష్టపడడు. ఎవ్వరు ఈ భూమి మీద ఇష్టపడరు పిల్లారా. అందుకే ఆ యవ్వనస్తుడు కూడా బాధపడిపోయాడు, ఏడ్చుకుంటూ తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రభువునైనా విడిచిపెట్టుకున్నాడు కానీ ధనమును మాత్రం విడిచిపెట్టుకోవాలనుకోలేదు పిల్లారా. ఎంత ప్రమాదకరమో చూడండి ధనము.
అందుకే యేసుక్రీస్తుల వారు చూసి ఇమ్మీడియట్గా ఒక మాట పలికాడు, తిలాక్షరాలతో మీ హృదయాల్లో ఉండాలి ఇవన్నీ, అప్పుడే మీరు పరలోకం సంపాదిస్తారు. లేదంటే మిగతా వాళ్ళలాగా పై భక్తులు మేము దేవుని నమ్మామంటే వెళ్ళలేం పిల్లారా. ఆ మాయలో ఉండద్దు మీరు. ఏమన్నాడో తెలుసునా? ఆ మాట చూడండి పిల్లరా. అదే మార్కు సువార్త 10వ అధ్యాయము 25వ వచనము. యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు. అతడు బాధపడుతూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు కదా. అప్పుడు యేసుక్రీస్తుల వారు చూసి ఆ జనసమూహాన్ని చూసి, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో దూరుట సులభము. ఆలోచించండి. సూది బెజ్జంలో దూరటము సులభమంట. సూది బెజ్జం అంతా చాలా చిన్నది, చాలా పెద్దది. దూరగలదా? అదైనా దూరుతుందేమో గాని, సూది బెజ్జంలోనైనా దూరుతుందేమో గాని ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట అసాధ్యము. పరలోకంలో ప్రవేశించడా? ధనవంతులు ప్రవేశించరు పిల్లారా. ఆ నిత్య జీవం పోగొట్టుకుంటారనే యేసుక్రీస్తుల వారు మొత్తుకొని చెప్పినా ఏడుస్తున్నారు ఆస్తి పోగొట్టుకోవటానికి. ఈరోజు బోధకులు కూడా అదే ఏడుపు. నువ్వు చందా ఇవ్వకపోయినా ఏడుపు, దశమ భాగం ఇవ్వకపోయినా ఏడుపు. ఎవరి మీద? ప్రజల మీద పిల్లారా. ఎంత ఘోరం ఆలోచించండి. యేసుక్రీస్తుల వారు వాస్తవాన్ని తెలియజేశాడు. ఏంటంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం. సూది బెజ్జంలోనైనా దూరుతుందేమో కానీ ధనవంతుడు ప్రవేశించడము చాలా కష్టము. ఎందుకంటే వారు ధనాన్ని కోల్పోవటానికి ఏమాత్రం ఇష్టపడరు. అందుకు వాళ్ళు ఏమన్నారు, శిష్యులు ఏమన్నారు తెలుసునా? ఇమ్మీడియట్గా 26వ వచనము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడు అని ఆయన అడిగిరి. ఇంకా వాళ్ళకి డౌట్ వచ్చేసింది. ప్రభువా, అందరూ ధనమని ఎంపర్లాడుతున్నారు, ధనము కోసమే పరుగులు తీస్తున్నారు, మీరు ఇలాంటి మాట చెబితే ఇంకా ఎవరు నమ్ముతారు, ఎవరు పరలోకం వెళ్తారు అని వాళ్ళు శిష్యులు ఆశ్చర్యపడిపోయారు. ఎవరికైనా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు మనకైనా ఇంకా ఎవరు వెళ్తారు ప్రభువా అని మనకు కూడా డౌట్ ఇచ్చేస్తుంది. పిల్లరా, ధనవంతుడు వెళ్తాడా? వెళ్ళడం కష్టము. అయితే యేసుక్రీస్తుల వారు ఒక సూత్రం చెప్పాడు. ఏందో తెలిసిన? నిజంగా నువ్వు మనిషిగా అయితే నువ్వు వెళ్ళలేవు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని మాటలు నువ్వు విని దేవుని మాటల ప్రకారం నువ్వు చేయగలిగితే నువ్వు సాధ్యం చేయగలవా? ధనవంతుడు కూడా నిజంగా పరలోక రాజ్యంలో ప్రవేశించగలడా? ధనవంతుడు గాని ఆలోచిస్తే ప్రవేశించలేడు, గాని నిజంగా దేవునికి తన హృదయంలో చోటిస్తే 100% చేరగలడు పిల్లరా. బైబిల్లో రాయించాడు ఒక సంఘటన. ఏంటిదో తెలుసిన? ఒకరోజు యేసుక్రీస్తుల వారు ఎరుకో పట్టణంలో సంచరిస్తూ బోధిస్తున్న క్రమంలో అనేక మంది చుట్టూ కూడి ఆయన బోధలు వింటూ ఆశ్చర్యపడుతూ ఆయన చేసే అద్భుత కార్యాలను చూసి ఆశ్చర్యపడుతున్నప్పుడు ఒక వ్యక్తి, జక్కయ్య అనే వ్యక్తి, యేసుక్రీస్తుల వారు ఎవరో చూడాలని ఆశ పుట్టింది అతనికి. అతడు వెళ్ళి చూడాలనుకున్నప్పుడు చుట్టూ జనం ఉండేసరికి పొట్టివాడే ఉన్నాడు గనుక చూడలేక ఏం చేశాడో తెలిసిన? యేసుక్రీస్తుల వారు ఈ మార్గంలో వస్తారు కనుక నేను ఈ చెట్టు ఎక్కి కూర్చుంటాను, వచ్చేటప్పుడు అప్పుడైనా చూస్తాననే ఆశతోటి అతడు వెళ్ళి యేసుక్రీస్తుల వారు వచ్చే మార్గంలో ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చుంటాడు పిల్లరా. అప్పుడు యేసుక్రీస్తుల వారు ఆ పర్యటన ముగించుకొని వస్తున్నప్పుడు ఆ మార్గంలో కరెక్ట్గా జక్కయ్య దగ్గరికి వచ్చేసి, జక్కయ్య కిందికి దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసినది అని చెబుతాడు పిల్లారా. ఒకసారి చూడండి ఆ మాట, లోక సువార్త. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు నిత్య జీవానికి వారసులు కావాలనే ఈ మాటలన్నీ వాస్తవాలు మీ కళ్ళ ఎదుట నేను పెడుతున్నాను పిల్లారా. లోక సువార్త 19వ అధ్యాయం పిల్లారా 6వ వచనం చదువుతాం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. చెట్టు దిగాడు. ఇమీడియట్గా చెట్టు దిగేసి వెంటనే యేసుక్రీస్తుల వారిని చేర్చుకున్నాడు జక్కయ్య. చేర్చుకుంటే అందరూ అది చూచి, ఈయన పాపి అయి మనుష్యుని వద్ద బస చేయ వెళ్ళెను అని చాలా సనుగుకొనిరి. పాపి అయిన మనుషుని దగ్గరికి బస చేయటానికి వెళ్తున్నాడు యేసుక్రీస్తుల వారని సనుగుకొనడం మొదలుపెట్టారంట పిల్లారా. అప్పుడు జక్కయ్య ఏం చేశాడో తెలుసునా? ప్రభు ఏం మాట్లాడలే, జక్కయ్యతో ఏమి మాట్లాడలే. నేడు నేను నీ ఇంట ఉండవలసినది, దిగిరమ్మన్నాడు అంతే. కానీ జక్కయ్యలో వచ్చిన మార్పు, జక్కయ్య ధనవంతుడు, ఒక ట్యాక్స్ కలెక్టరు, ప్రజల దగ్గర అప్పటి వరకు అన్యాయంగా అక్రమంగా దోచుకున్నవాడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారిని చూశాడో అతనిలో కలిగినటువంటి మార్పు చూడండి, ఒక ధనవంతుడిలో కలిగిన మార్పు. 8వ వచనము. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా,
నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడలా అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఆశ్చర్యము చూడండి పిల్లారా, ఎంత ఆశ్చర్యమో చూడండి. ప్రభువు ఏమన్నా చెప్పాడా? జక్కయ్య నీ ఆస్తిని పేదలకు పంచిపెట్టమని ఇక్కడ జక్కయ్యతో చెప్పలేదు, ఒక యవ్వనస్తుడైనటువంటి ధనవంతుడికి చెప్పాడే తప్ప ఇక్కడ జక్కయ్యకు చెప్పలేదు. చెప్పకపోయినా ప్రభువును చూడగానే ఆయనకు అర్థమైపోయింది సీను. అతను ఏం చేయాలనో అతనికి అర్థమైపోయింది. అయ్యో నేను తప్పు చేశాను, ప్రజల దగ్గర దోచుకున్నాను, ధనవంతుడిని అయ్యాను, కనుక ప్రభువా నేను తప్పు చేశాను, నా దగ్గర ఉన్న ఆస్తిని సగం ఆస్తిని పేద ప్రజలకు పంచిపెడతాను, అలాగే ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి మరలా 4 వంతులు చెల్లిస్తానని యేసుక్రీస్తు వారితో చెప్పాడు. పిల్లారా ఆలోచించండి, ఇదే నిజమైన మార్పు. ఇందుకు నిత్య జీవం ఇచ్చే యేసుక్రీస్తుల వారే పక్కన ఉన్నారు కనుక నిజంగా నాకు నిత్య జీవము కావాలనుకున్నాడు. ఈ అశాశ్వతమైనటిది లేదంటే క్షయమైనటువంటి ఈ ఆస్తిని లెక్క చేయలేదు పిల్లారా. పేద ప్రజలకు పంచి పెడతానన్నాడు, పంచి పెట్టాడు పిల్లారా. అప్పుడు యేసు క్రీస్తుల వారు పలికిన మాట 9వ వచనం, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, అదే నిత్య జీవము. రక్షణ వచ్చి ఉన్నది ఎందుకు? పంచిపెట్టాడు. ఒకనాడు ధనవంతుడుగా ఉన్నాడు దేవుణ్ణి తెలుసుకొనక ముందు. ఎప్పుడైతే దేవునికి తన హృదయంలో చోటు ఇచ్చాడో వెంటనే మారిపోయింది మనస్సు. నేను దోచుకోకూడదు, ప్రజలకు పంచిపెట్టాలి, నా వలే నా సహోదరుని నేను ప్రేమించాలి అని తెలుసుకున్నాడు. వెంటనే ఆస్తిని పంచిపెట్టాడు పిల్లారా, పంచిపెట్టాడు. ఇదే దేవుడు కోరుకున్నది. ఇది ఎవరైనా ఈరోజు ప్రపంచంలో చేస్తున్నారా అనేది మీరు ఆలోచించండి. నిత్య జీవానికి వారసులు ఎవరవుతారు? ఇలా పేద ప్రజలకు పంచి పెట్టేవారు, నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించే వాళ్ళే పిల్లరా. నేను ఎలా ఉండాలనుకుంటున్నానో నా పొరుగు వాడిని కూడా అలానే ఉండాలని చూసుకోవాలి. చలి కాచుకో, దుప్పటి కప్పుకో, లేదంటే భోజనం చెయ్యి అని చెప్పడం కాదు. ఆ భోజనానికి డబ్బులు లేకపోతే భోజనం పెట్టాలి మనము, లేదంటే దుస్తులు లేకపోతే దుస్తులు ఇవ్వాలి. అదే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే. అదే ఈరోజు సంఘాలలో మిస్ అవుతుంది ప్రియులారా. సంఘాలలో ఈరోజు మిస్ అవుతుంది. ఈ క్రీస్తు నామానికి అవమానం తెప్పిస్తున్నారు. యేసు క్రీస్తుల వారు నిజంగా ఏమి సంపాదించుకోలేదు. అపోస్తులు వచ్చారు యేసుక్రీస్తుల వారి దగ్గరికి, వచ్చి ఏమడిగారో తెలిసిన? ప్రభువా, అలాగైతే మేము సమస్తాన్ని ఇచ్చాం కదా, మరి మాకేం దొరుకుతుంది అని అడిగారు. ఒకసారి చూడండి పిల్లారా, మత్తయి సువార్త 19వ అధ్యాయం పిల్లారా 27వ వచనము. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, సమస్తాన్ని విడిచిపెట్టాం ప్రభువా, సమస్తాన్ని విడిచిపెట్టాము, సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం కనుక ఇక మాకేమి దొరుకుతుంది అని అంటే యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనం నుంచి పిల్లారా, అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రాబో లోకమందు మీకు నిత్య జీవము. నా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టారు ఈ లోకంలో, కాబట్టి మీకు నిత్య జీవము నేను అనుగ్రహించబోతున్నాను. దేవుడు వాగ్దానం చేసింది అదే పిల్లలు. మనకు ఈ అశాశ్వతమైనటువంటి ధనము కొరకు, ఈ అధికారం కొరకు, దీని కొరకు మనం పాకులాడితే మనకు వచ్చే ప్రయోజనం ఏంటో ఏం లేదు. భూమి మీద మనుషుల మధ్య మనం గొప్పవారిగా పిలువబడవచ్చు, గొప్ప బోధకుడుగా పిలువబడవచ్చు మనుషుల మధ్య పిల్లారా. కానీ దేవుని దగ్గర అవి చెల్లుబాటు కావు. అపోస్తులు సమస్తాన్ని విడిచిపెట్టారు. అపోస్తుల కన్నా గొప్ప బోధకులా ఈ రోజున్న బోధకులు? ఆలోచించండి. అపోస్తుల కన్నా గొప్ప బోధకులా ఏ బోధకుడైనా? ఎవరి కాదు పిల్లారా. క్రీస్తు కన్నా గొప్ప బోధకుడా ఎవడైనా? లేదు. క్రీస్తు ఏ విధంగా చేశాడో అదే అపోస్తులు చేశారు. అపోస్తులు చేసిందే మొదటి శతాబ్దపు క్రైస్తవులు అదే చేశారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా అదే చేశారు. ఒకసారి చూడండి అపోస్తుల కార్యములు ఏం చేశారు. అపోస్తులు ఏమి నేర్పారో, క్రీస్తు చెప్పిన బోధను శిష్యులకు నేర్పారు. ఆ శిష్యులు వచ్చి అనేక మంది క్రీస్తును నమ్మిన వారందరికీ చెబితే వాళ్ళు ఏం చేశారో ఒకసారి చూడండి పిల్లారా. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం మనం చూడగలిగితే
అపోస్తుల కార్యములు 4:34 నుంచి పిల్లారా, భూములనైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి, అంటే ఆస్తులను అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి అంటే బోధకుల దగ్గర పెట్టారు. ఎందుకు? బోధకులు మీరు తినేయండి, మీరే ఆస్తులు సంపాదించుకోండి అనటానికి కాదు. ఎందుకు పంచిపెట్టారంటే 35వ వచనంలో చదువుతుండు, వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి. నిజంగా పిల్లారా, ఇలా పంచి పెడితే ఎవరైనా పేదవారు ఉంటారా? ఆలోచించండి. ఇలా పంచి పెట్టడం నేర్చుకుంటే సంఘంలో ఎక్కడైనా పేదవారు ఉంటారా? ఉండరు. దేవుడు కోరుకున్నది ఇది పిల్లారా. అలాంటి వారికి నేను నిత్య జీవం ఇస్తానన్నాడు. కానీ ఈరోజు సంఘాలలో అది చూడటం లేదు, దురదృష్టవశాత్తు. అపోస్తుల పాదముల దగ్గర తమ చరస్థిరాస్తులను అమ్మేసి పెడితే అపోస్తులు ఏం చేశారంటే సంఘంలో వారి అక్కర కొలది ప్రతి ఒక్కరికి పంచిపెట్టారు. మాకివ్వండి, మేము దాచిపెట్టుకుంటాము, మేము స్వార్థ చేస్తున్నాము, మాకే కావాలని వాళ్ళు చెప్పలేదు. మీ అవసరాలలో మేము పాలుభాగస్తులం కావాలి, మీ అవసరాలు తీర్చాలి మేము అని అపోస్తులు వారందరికీ ఎవరైతే అక్కరగా ఉందో వాళ్ళందరికీ పంచిపెట్టారు. అందుకే సంఘంలో ఒకడు ఉన్నవాడు ఒకడు లేనివాడు అనే విధంగా లేరు పిల్లరా. ఆ రోజు నిజమైన దేవుని సంఘాన్ని నిజంగా చూపించాలని పిల్లరా, ప్రజలకు చూపించాలి, కొంతమందినైనా దేవుని వైపు నడిపించాలని ఆశతోటే నిజంగా ఈ ప్రారంభించాం. ఈ లోకంలో ఉండే బోధలన్నీ చూసాం, బోధకులను చూసాము, ప్రజలను చూసాం. చూస్తే వాక్యానికి విరుద్ధంగా జరుగుతున్నాయి అన్నీ. అయితే మనమైతే తప్పనిసరిగా దేవుడు చెప్పిన విధముగా, దేవుడు కోరుకున్న విధంగా సంఘం ఉండాలి అనే ఆశతోటి ప్రారంభించాం పిల్లరా. ఆ విధంగానే మేము ప్రయాసపడుతున్నాం. మేమేం ధనవంతులం కాదు, మేము ధనవంతులం కాదు. ఉన్న దాంట్లోనే కష్టపడి ఎంతో కొంత సహాయం చేయాలని చూస్తున్నామే తప్ప ఒకరి దగ్గర దోచుకోవాలని లేదు. ఎవరి దగ్గర అలాంటివి చేయం పిల్లారా. నిజంగా అపోస్తులు ఎంత గొప్పగా పరిచారం చేశారో చూడండి. యేసుక్రీస్తుల వారు నేర్పిన విధంగా అపోస్తులు వారి అక్కర కొలది పంచిపెట్టారు ప్రారంభ సంఘానికి. డబ్బులు ఉన్నవారు, ఆస్తులు ఉన్నవారు తెచ్చిచ్చారు. అది తీసుకుని వారి దగ్గరే పెట్టుకోకుండా ఒక్కొక్కరికి వారి అవసరత కొలది పంచిపెట్టారు పిల్లారా. అలాగే బర్నబానే అతను కూడా ఏం చేశాడో తెలిసిన, అతనికి ఉన్న భూమిని అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. ఎందుకు? పంచిపెట్టు. ఎందుకంటే ఈ భూములైనా, ఇండ్లైనా, ఆస్తి అయినా ఏదైనా అశాశ్వతమైనది. ఈ లోకమే వెళ్ళిపోతుంది, మంటల్లో కాలిపోతుంది. ఒకరోజు నువ్వు సంపాదించిన భూమి నీతో వస్తుందా? రాదు. నీవు సంపాదించిన ధనం నీతో వస్తుందా? రాదు. ఇవన్నీ మంటల్లో కాలిపోబోతున్నాయి ఒకరోజు. కానీ ఒక బహుమానం ఉంది, అదే నిత్య జీవము. అది ఎవరు నీ నుంచి తొలగించలేరు. ఎందుకంటే దేవుడే నీకు ప్రమాణం చేసి ఇవ్వబోతున్నాడు. దేవుడే మనకు ప్రమాణం చేశాడు, నేను నిత్య జీవం ఇస్తానని. మరి దాన్ని సంపాదించుకోవటానికి ఏ క్రైస్తవుడైనా నిజంగా పాటుపడుతున్నాడా? ఆలోచించండి. ఏ క్రైస్తవుడైనా కష్టపడుతున్నాడా? కష్టపడాలి. కష్టపడకపోతే నిత్య జీవము లేదు. భూమి మీద బ్రతికినంత కాలము మాయలోనే బ్రతికి చచ్చి నరకానికి జారిపోతాం పిల్లారా. చచ్చి నరకానికి జారిపోతాం. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? మనం చదివాం లోకాసు వార్తలో. ఎక్కడికి వెళ్ళాడు? భూమి మీద ఉన్నప్పుడు ప్రతిదినం సుఖపడుతుండేవాడు. మరణం అయిన వెంటనే, భూమిని విడిచిన వెంటనే ఏం జరిగిందో తెలిసిన? నరకంలో కాలుతూ, అగ్నిలో కాలుతూ, బాధపడుతూ వేదన చెందుతున్నాడు పిల్లారా. వేదన చెందుతున్నాడు. నిజంగా ప్రతి ఒక్కడికి బుద్ధి వచ్చేది ఎప్పుడో తెలిసిన? భూమిని విడిచిన తర్వాత. అప్పుడు వచ్చిన ప్రయోజనమేమి లేదు. నువ్వు పువ్వు పాతాల మందు, పని అయిన ఉపాయమైన ఉండదు. నీ ఉపాయం ఏంటిదో ఈ భూమి మీద ఉన్నప్పుడే చూపించు. నిత్య జీవాన్ని సంపాదించుకోవడం కొరకు కష్టపడు. అదే క్రైస్ట్ చర్చ్ ఖమ్మం కష్టపడుతుంది. అనేక మంది సహోదరులు నిజంగా చాలా కష్టపడ్డారు ఈ 2 రోజుల మీటింగ్స్లో. ఎందుకు? నిత్య జీవము సంపాదించుకోవాలని. నిత్య జీవం సంపాదించుకోవాలని అనేక మంది వారికి తోచిన కొలది సహాయం చేశారు. ఆర్థికంగా దేవుని పని జరిగించడం కొరకు వారు చేయగలిగిందే. అలాగే పనుల విషయంలో అనేక మంది సహాయం చేశారు పిల్లారా. మీ అందరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. మీరు మర్చిపోవద్దు. మీరు ఎప్పుడు బాధైర్యపడవద్దు. దేవుడు చెప్పాడు, నిత్య జీవం ఎవరికో తెలుసునా? కష్టపడ్డ వారికే, కష్టపడిన వారికే, త్యాగం చేసిన వారికే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిన వారికే. అపోస్తులు సమస్తాన్ని విడిచిపెట్టారు. అందుకే యేసుక్రీస్తుల వారు మీకు నిత్య జీవము రాబో లోకంలో. అలాగే మొదటి శతాబ్దం క్రైస్తవులు కూడా మొత్తాన్ని విడిచిపెట్టుకున్నారు. మొత్తాన్ని విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించారు. వారికి దేవుడు నిత్య జీవము. ఈ సహకారులుగా ఉన్న ప్రతి ఒక్కరి పేరుని ఏం చేస్తున్నాడో తెలుసిన? దేవుడు మర్చిపోవటం లేదు. ఆయన
మర్చిపోవటం లేదు. ఏం చేస్తుండో ఒకసారి చూడండి పిల్లరా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. వారు ప్రయాసపడ్డారు, సహాయం చెయ్యాలని వేడుకుంటున్న పౌలు గారు. సువార్త పనిలో ఖమ్మంలో జరిగినటువంటి 2 రోజుల సువార్త సభల్లో అనేక మంది కష్టపడ్డారు. నిజంగా పిల్లరా, మీరందరూ బ్లెస్డ్ పీపుల్, వీఆర్ ఆల్ బ్లెస్డ్ పీపుల్. దేవుడి చేత ఆశీర్వదింపబడిన వారు. దేవుని పనంగానే వచ్చేసి కష్టపడి పని చేశారు, సహాయం చేశారు. అలాంటి వారిని గూర్చి దేవుడి పలుకుతున్న మాటలు చూడండి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎంత గొప్ప భాగ్యం ఆలోచించండి. ఎవరు తుడిచిపెట్టరేక, ఎవరు తుడిచిపెట్టలేరు. భూమి మీద మన పేర్లు మనుషులు తుడిచిపెట్టచ్చు, కానీ దేవుని గ్రంథములో నుంచి, దేవుని జీవ గ్రంథములో నుంచి ఏ ఒక్కరు తుడిచిపెట్టలేరు పిల్లరా. ఎందుకు? మీరు సహాయం చేశారు, దేవుని మీద ప్రేమతో కష్టపడ్డారు, త్యాగం చేశారు, మీకున్న దాంట్లోనే త్యాగం చేశారు. ఇదే దేవుడు కోరుకున్నది పిల్లరా. మేము బోధిస్తున్నాం కనుక మా జోబులు నింపండి అని మేము రాలేదు. మాకొద్దు పిల్లరా, మాకొద్దు. దేవునికి చేద్దాం. మీరైనా నేనైనా మనకున్న వాటితోటి మనము మన సహోదరులను ప్రేమిద్దాం, మన చుట్టూ ఉన్న వారిని ప్రేమిద్దాం, వాక్యము ప్రకటిద్దాం, వారి అవసరాల్లో తోడుగా నిలబడదాం. అలాంటి వారి పేర్లే జీవ గ్రంథంలో రాసుకుంటానంటుండు. ఒకవేళ నేను ఆస్తిని విడవను అని అంటే చాలా ప్రమాదం పిల్లారా. ఏ బోధకుడినైనా ఈరోజు ఆస్తి విడిచి పొమ్మంటే పోతడా? పోడు. మీరు సంఘాలలో నిజంగా గుంపును చూసి మోసపోవద్దు. పెద్ద సంఘమని మీరు మోసపోవద్దు ప్రియులారా. నిజమైన దేవుని సంఘం ఏం చేస్తుందో తెలిసిన? పరిచారం చేస్తుంది. మొదటి శతాబ్దంలో చూపినటువంటి క్రైస్తవ్యం అలా ఈరోజు కూడా నిజంగా పరిచారం చేస్తారు. ఆ పరిచారం చేయటానికే క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ప్రారంభించబడింది పిల్లారా. ఒకవేళగైనా మనము సహాయం చెయ్యకపోతే, మన ఇతరుల కష్టాలలో మనం పాలు పొందకపోతే, మనము త్యాగాలు చెయ్యకపోతే ఏమి జరుగుతుందో తెలుసునా? జీవ గ్రంథంలో నుంచి మన పేరు తుడిచివేయబడుతుంది. జీవ గ్రంథంలో మన పేరు ఉండదు. మన పేరు ఉండకపోతే ఎంత ప్రమాదమో ఆ మాట చూసి ముగించుకుందాం పిల్లారా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం పిల్లారా. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఎవని పేరైనా సరే జీవ గ్రంథంలో, దేవుడు రాస్తున్నటువంటి జీవ గ్రంథంలో కనబడకపోతే వాణ్ణి తీసుకెళ్లి అగ్నిగుండములో పడవేస్తానన్నాడు. అదే 2వ మరణము, నిత్య నాశనమే ప్రియులారా. నిత్య జీవము కాదు. నిత్య జీవము ఎవరికంటే జీవ గ్రంథంలో పేరున్న వారికే. ఆ జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడుతున్నాయంటే సువార్త పనిలో సహాయము చేస్తూ తమ కష్టార్జితాన్ని నిజంగా త్యాగం చేసి సువార్త పనిలో వాడుతున్న మీ అందరి పేర్లు, మనందరి పేర్లు రాస్తున్నాడు పిల్లారా దేవుడు జీవ గ్రంథంలో. మనకు దేవుడు నిత్య జీవాన్ని ప్రసాదించబోతున్నాడు. దేవుడు మనకు ప్రామిస్ చేశాడు. అది నిజంగా మనుషులైతే, రాజకీయ నాయకులైతే ప్రామిస్ చేసిన దాన్ని విడిచిపెడతారు కానీ, మరిచిపోతారు కానీ, మన పరలోకపు కన్న తండ్రి మరిచిపోయేవాడు కాదు, అబద్ధం ఆడేవాడు కాదు. 100% చేసి చూపిస్తాడు పిల్లరా. దాన్ని చెప్పాడంటే చేస్తాడు. అలాంటి గొప్ప తండ్రికి పిల్లలం మనమందరము. కాబట్టి నిత్య జీవానికి వారసులు ఎవరో తెలుసునా? దేవుని పనిలో కష్టపడే వారికి, దేవుని పనికి త్యాగం చేసేవారికే, దేవుని పనిలో సహకారులుగా ఉన్న వారికే ప్రియులారా. వారికే నిత్య జీవము. మిగతా వారికి రాదు. వారు చెప్పుకోవచ్చు, భూమి మీద ధనవంతుల్లాగా యాక్ట్ చేయొచ్చు, నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, ఆజ్ఞలన్నిటిని నేను పాటిస్తున్నానని వీళ్ళందరూ చెప్పుకోవచ్చు. దేవుని దగ్గర అవి చల్లవు పిల్లరా. మనుషులు నమ్మచ్చు, నీ పై వేషాన్ని చూసి మనుషులు నమ్మచ్చు, దేవుడు నమ్మడు. ఎవరైతే నిజంగా దేవుని సేవలో సహకారులుగా ఉండి తమ కష్టార్జితాన్ని అయినా లేదంటే వారే కష్టపడుతున్నా వారికి నిత్య జీవము 100% దేవుడు ఇవ్వబోతున్న పిల్లారా. వారి పేర్లే దేవుడు జీవగ్రంథంలో రాసుకుంటున్నాడు. అందుకే ఈ కార్యాలు మనం జరిగించేది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతిఫలం రావాలి. నువ్వు ఏ కార్యాలు చేయకపోతే ప్రతిఫలం ఎలా వస్తుంది?
జాబ్ చేస్తేనే నీకు జీతం వస్తుంది. జాబ్ చేయకుండా, పని చేయకుండా నాకు జీతం ఇవ్వమంటే ఎవడిస్తాడు? ఎవరివ్వరు పిల్లారా. మరి దేవుని కొరకు నువ్వు కార్యాలు చేయకుండా, కష్టపడకుండా, సహాయం చేయకుండా ఉంటే మనకు దేవుని దగ్గర నుంచి నిత్య జీవం ఎలా వస్తుంది? రాదు. కాబట్టి ఎవరెవరో ఎన్నెన్నో అబద్ధాలు చెబుతున్నారు. అలాంటి మాటలు నమ్మి మీరు మోసపోకుండా బైబిల్లో రాయబడిన మాటలే మీరు చూసి నిత్య జీవాన్ని ప్రతి ఒక్కరు స్వతంత్రించుకోవాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను పిల్లారా. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, నిత్య జీవానికి వారసులు ఎవరు అనే ఒక మంచి విషయాన్ని మీరు మాకు వాగ్దానం చేసిన విషయాన్ని తండ్రి మీ పిల్లలతో పంచుకోవటానికి మీరు చూపిన కృప కొరకే వందనాలు తండ్రి. దేవా, అబద్ధాలలో మగ్గిపోతున్నటువంటి సమాజం నాయన, మీ మాటలే మాకు వెలుగు, మీ మాటలే మాకు మార్గాన్ని చూపుతున్నాయి తండ్రి. ఆ వెలుగుకరమైన మీ మాటలను మీ పిల్లలకు తెలియజేశాను నాయన. మోసపోకుండా ఎవరి చేతిలో సత్య మార్గంలో నడుచులాగున వారి హృదయాలను తెరవమని, వారిని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మేమందరము తండ్రి మీ పనిలో ఎల్లప్పుడూ వర్ధిల్లులాగున సహాయం దయచేయండి. ఖమ్మంలో జరిగిన 2 రోజుల సభల్లో మీ కృప తోడుగా ఉంచి సమస్తము సవ్యంగా జరిగించినందుకు, మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఎంతోమంది మీ పిల్లలు నాయన ఆర్థిక సహాయం చేశారు, వారు చేయగలిగింది తండ్రి. అలాగే కష్టపడ్డారు నాయన. ప్రతి ఒక్కరిని మీ పనిలో పాలు భాగస్తులైన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని మనసారా వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఇంకా అనేక కార్యములు మీ నామ మహిమార్థమై మేము కలిసిగట్టుగా అన్నదమ్ముల వలె మీ పిల్లలుగా చేయగలటకు బుద్ధి, జ్ఞానం, వివేచన మెండుగా మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే కష్టపడిన మీ పిల్లలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. వారి అవసరాల్లో తోడుగా ఉండండి, వారి పనుబాట్లలో తోడుగా ఉండండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మీ కృప చూపి స్వస్థత ప్రసాదిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. మీ సాయం అనుగ్రహించండి, మీ మాటలు గ్రహించే శక్తిని వారికి ప్రసాదించండి. మీ కొరకు బ్రతికే మంచి ఆలోచనలు వారికి ఇవ్వండి తండ్రి. అందరము మీ పనిలో ఉండులాగున కృప చూపి నడిపిస్తారని ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికి వందనాలు ప్రియులారా.